గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డిస్టిక్ మామ. రాత్రి మనం స్టే చేసిన హోటల్ అయితే ఇదే. అక్కడ మన బైక్ ఉంది, దానికి అన్ని మౌంట్ చేసేసి అయిపోతుంది. ఇప్పుడు మనం పోయేది వచ్చేసి ప్యాంగాంగ్ మామ. మనకి ఇక్కడ నుంచి 170 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపట్లో రీచ్ అవుతుంది అని చెప్పి. అక్కడ మనోడు ఆల్రెడీ అన్నీ మౌంట్ చేసేసిండు. మన బండి కూడా అన్నీ మౌంట్ చేసేస్తే ఇంకా రెడీ టు గో. ఫ్యూల్ కూడా కొట్టించుకోవాలనుకుంటా మనోడు. మనమైతే రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ ఏంటంటే మామ, రూమ్ అయితే మనకి చీప్గానే దొరికింది, 1200 పర్లేదు. కాకపోతే చలి ఘోరంగా ఉండే నైట్. ఇప్పుడు మన డైరెక్షన్ వచ్చేసి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి ప్యాంగాంగ్ లేక్ మామ. 153 కిలోమీటర్స్ చూపిస్తుంది. మన రూమ్ కార్ నుంచి 155 కిలోమీటర్స్ వచ్చేసాం. రూమ్ కార్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి 155 కిలోమీటర్స్ డెస్టినేషన్ ఉంది మనది. 3 గంటల 18 నిమిషాలు చూపిస్తుంది గూగుల్లో. కానీ మనకు అట్లీస్ట్ ఒక 5 అవర్స్ పడుతుంది. బ్రేక్స్, పెట్రోల్ బ్రేక్స్, లంచ్ బ్రేక్స్ ఇవన్నీ పట్టుకొని రోడ్లు అక్కడక్కడ తవ్వుతూ రాపుతురు అని చెప్పి ఆడ మనకి ఎట్లా లేదన్నా 5 అవర్స్ పడుతుంది. చూద్దాం మనం ప్యాంగాంగ్ ఎక్కడ ఆగుదామా లేదంటే ముందుకు వెళ్దామా అని చెప్పేసి వాటికి వెళ్ళినాక ఆలోచిద్దాం. అది చూపిస్తాం. మనం ప్యాంగాంగ్ కాడ ఆగాలంటే ఇంతకుముందు ప్యాంగాంగ్ వెళ్ళేసి వచ్చిన వాళ్ళకి లేదు అడిగినాం. మనము వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారంటే ప్యాంగాంగ్లో అయితే అస్సలు ఆగకూరి బ్రో, వాళ్ళు రూమ్ రెంట్ మాత్రం భారీగా తీసుకుంటారు కానీ రూమ్లో మాత్రం చలి ఆపుతలేదు. వాళ్ళు రూమ్ ఎట్లా చేసిరంటే ఒక ప్లేవుడ్ షీట్ పెట్టేసి దాన్నే రూమ్ అంటారు. చుట్టుముట్టు ప్లేవుడ్ పెట్టేసిరు. ఫుల్ చలి అంటే ఫుల్ చలి, 4-5 దుప్పట్లు కప్పుకున్నా చలి పోతలేదు అంటారు. ఏమైతే చూద్దాం మామ. అడిగి పోయినాక మనం రూమ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే పర్లేదు ఉండొచ్చు అనుకుంటే ఆడుందాం, లేదంటే ప్యాంగాంగ్ దాటి వెళ్ళిపోదాం మామ. నెక్స్ట్ అప్డేట్ అనేది నేను ఇస్తా. ఇక్కడ మాత్రం వ్యూ మాత్రం హైలైట్ మామ. అక్కడ మంచు కొండలు, అదంతా మంచు కొండలే. ఆల్మోస్ట్ అన్ని కొండల మీద మంచు ఉంది, ఈ కొండల మీద లేదు. అటున్న అన్ని కొండల మీద మంచు ఉంది. మనదైతే కెమెరా అయితే హ్యాండ్ ఇచ్చింది మామ, ఇన్స్టా 360. మైక్ అయితే పని చేస్తలేదు ఎందుకు, మనం బయటనే ఎక్స్ట్రా మైక్, ఇంటర్నల్ మైక్తోనే ఇప్పుడు షూట్ చేస్తున్నాం. మెల్లగా డ్రైవ్ చేసుకుంటా. అది ఎట్లా వస్తుందో అర్థం కాదు, ఫుల్ విండ్ ఉంది. విండే ఎక్కువ వస్తుంది. ఎట్లా వస్తుంది ఏందో చూద్దాం మామ. మైక్ ఇక్కడ న్యూబ్రా వ్యాలీలో సెర్చ్ చేసినా కానీ 2-3 షాపులు తిరిగినా కానీ ఒక షాప్లో కూడా మైక్ దొరకలే నాకు. కొన్ని వేరే హెడ్సెట్ ఏదైనా పెట్టి చూద్దాం టైప్స్ అని చెప్తే అది కూడా పని చేస్తలేదు దీనికి. ఒకసారి దాన్ని ముందర మనం ప్యాంగాంగ్ లేక్ వెళ్ళే కాడ ఏదైనా షాప్స్ ఉంటే అడొకసారి ట్రై చేద్దాం మామ. మనకి ఇక్కడ చూసుకోవచ్చు రాళ్ళు ఎట్లా పడుతున్నాయి కొండ మీద నుంచి. అవి మనం ఉన్నప్పుడు పడితే అయిపోతాం. మన పైనుంచి పడుతున్నాయి డొక్కుకుంటూ వచ్చి అయిపోతాం. అవి షూటింగ్ స్టోన్స్ అంటారు కదా, చిన్న చిన్న రాలే కానీ పడ్డా సరే మనకు చాలా గట్టిగా తాగుతుంది. బుల్లెట్ పడ్డట్టు చాలా పైనుంచి వస్తాయి అవి, ఫోర్స్ వస్తాయి. జర చూసి నడపాలి అవి కాడిని. జర చూసి నడపాలంటే మనం ఏం చేయలేము అనుకోండి వాటి గురించి. అవి పడితే మనం ఏం చేయలేం. పోతే రోడ్ల మీద పడ్డ వాటిని మాత్రం జర చూసుకొని కట్టుకొట్టుకొని పోవాలి. జర మెల్లగా వాటి మీదకి ఎక్కించినామంటే అటో ఇటో పడతాము. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి మనం. కింది రివర్ చూసుకోవచ్చు మనం. వాటర్ అయితే తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎందుకో మరి. ఫ్లోయింగ్ కూడా ఏం లేదు, ఎక్కడ వాటర్ అక్కడ ఆగున్నాయి. ఇక్కడ కూడా ఏటీవీ రైడ్స్ ఉన్నాయి మామ, చూసుకోవచ్చు. ఆ ముందర నడుపుతారు అక్కడ. ఇదేందో నాకు అర్థమవుతలే, కేబుల్ కార్ అనుకుంటున్నా నేను. ఆ పైన ఉంది కదా, నిన్న సెట్ చేస్తుర్రు. అది ఇప్పుడు సెట్ చేస్తుర్రు, ఆల్రెడీ వర్కింగ్ ఉందా మనకు ఐడియా లేదు. కింద అయితే అటు ఏటీవీస్ అయితే ఉన్నాయి మనం, ట్రై చేసుకోవచ్చు. కానీ టూ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇంత దూరం వచ్చి ఫ్యామిలీతో అయితే ఇక ఎంజాయ్ చేస్తారు. మనమైతే ఇంత దూరం వచ్చి ఇక్కడ నడపాల్సిన అవసరం అయితే లేదు. మన హైదరాబాద్లో ఫుల్గా ఉన్నాయి. 500కి ఇట్లా వచ్చేస్తాయి. ఇక్కడ 1000 రూపాయలు 2000 చెప్తారు ఒక్కొక్క రైడు. ఘోరంగా ఇంతగానం అయితే అవసరం లేదు. ఫ్యామిలీతో అప్పుడప్పుడు వస్తుంటారు కదా, లేక వస్తుంటారు ఫ్యామిలీతో ట్రిప్కి. వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటే ఇంకా చేస్తుంటారు. ఇక్కడ చూడవచ్చు మా మొత్తము గోడలు కట్టేస్తారు ఈ రాళ్ళతోటే. కింద పడ్డ రాళ్ళని పలగొట్టి గోడలు కట్టేస్తారు మా మీద అంతా. అటు నుంచి రాలేమైనా పడ్డా గోడ ఆపుతందుకు. వీళ్ళందరూ ఆ వర్కర్సే. ఇక్కడ కుక్కలకు కూడా మామ గొర్రెలక బొచ్చు ఉంటుంది. అంటే చలికి తట్టుకోనీకి అనుకుంటా అది అట్లా పెంచుకుంటున్నాయి. అవి గొర్రెలకనే ఉన్నాయి సేమ్ కుక్కలు కూడా. ఇంకా ఈ కుక్క కూడా ఉంది. అన్ని కుక్కలకు అట్లనే ఉన్నాయి. ఇగో మామ ఈడ ఏటీవీస్ ఆడున్నాయి కదా, వీళ్ళైతే జూమ్ చేయనీకే చూస్తాను నేను ఎడిటింగ్లో. ఆడ ఏటీవీస్ అదంతా రైట్ అయ్యేది మామ. ఏటీవీ టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. ఇడికేం స్టార్ట్ చేస్తారు రైడ్స్ అన్ని.
నిన్న మేము వచ్చేటప్పటికి డిస్ట్రిక్ట్ మనం వెళ్తేప్పటికి ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉండే ఆడ. ఇది గిరాకే ఉంటుంది ఏడ. వీడికి అయితే మొత్తం మస్తు వ్యూ ఉంది మామ. మొత్తం మంచి. మనం కరెక్ట్ సీజన్ లో రానట్టుంది. ఇంకా మొత్తం స్నో సీజన్ లో వస్తే మొత్తం ఇది మొత్తం మంచిగా ఉంటది అనుకుంటా, నాకు తెలిసి అనుకుంటున్నా. ఇది మొత్తం మంచిగా ఉంటది. అసలు మనకి రూట్ ఉంటుందో ఉండదో కూడా మనకు ఐడియా లేదు. మనం రావడే ఫస్ట్ టైము. వచ్చు కార్గింగ్ లో టాప్ 66 లే 95 ఉంది. మనం ఆ రూట్ లో పోము ఇప్పుడు. మనం వెళ్ళైతే డైరెక్ట్ ప్యాంగాంగ్ లేక్ రూట్. లెఫ్ట్కి వెళ్తే ప్యాంగాంగ్, రైట్కి వెళ్తే లే మీకు ఆ రూట్ వెళ్తాం మనము. మనోడు ఏడా ఆగిండో చూడాలి ఫస్ట్. పెట్రోల్ ఓపిస్తా అని చెప్పాడు. ఏడాగిండో ఏందో నాకైతే ఏమో ఒపీలే నాకు. చూద్దాం. ఇదనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది అనుకుంటున్నా. థింక్ దాటా చిన్న చూడాలి ఒకసారి మ్యాప్స్ లో చూద్దాం. మామ మనమైతే మనల్ని దాటేసి వచ్చేసినాం అనుకుంటా. బంక్ వెనకాలనే ఉంది, నేను చూసుకోలే. ర్యాంపులు వస్తూనే ఉన్నా నేను. వెనకాల పోయి మనల్ని కలుద్దాం. ఫోన్ కూడా కలుస్తలేదు, ఆడనే ఆగుతా అన్నాడు. చూద్దాం ఆడున్నదో వచ్చేసిండో ఏందో. 4 కిలోమీటర్స్ వచ్చేసినా నేను ఆల్రెడీ. 4.7 కిలోమీటర్స్ వచ్చేసినా నేను స్టార్టింగ్. మళ్ళీ వెనకాలకి చూద్దాం. ఫోన్ కలుస్తలేదా? ఆరాం సార్. ओके कुछ प्रॉब्लम है क्या? नहीं पेट्रोल डालने के जाना. अच्छा हाँ कुछ प्रॉब्लम नहीं. ఓకే థ్యాంక్ యూ. थैंक यू सर. ఇప్పుడు మనం ఆ ఆర్మీ సార్కి అయితే ఇచ్చాం మామ. తిందామా आप कहाँ जाना सर? नहीं मैं इधर घर आ रहा है ना. ఓకే बस. ఓకే సార్. थैंक यू सर. నేను అయితే లిఫ్ట్ ఇచ్చినామా ముందర నుంచి. ఏమైనా ఏం క్లోజ్ ఉన్నాయా అన్ని? ముందర కూడా క్లోజ్ ఉన్నాయా అన్ని? అర్థం కాలే. ప్రోటీన్ బార్ ఉన్నాయి కానీ కట్ట ఇప్పాలి మొత్తం. నేను ఇక్కడ ఉంటాయేమో అనుకొని తీలే. ఇక్కడ ఓపెన్ ఉంటాయేమో అనుకొని తీలే నేను. అక్కడ అందరినీ చూసేదండి ఎట్లా వస్తారా? ఏవో వచ్చేస్తారు హిమాలయన్లు అవి. బాగా మనకి ఇంకొక చిన్న రివర్ క్రాసింగ్ ఈడ. వాళ్ళు మనకు తాకుతుండే, నా టైర్ స్లిప్ అయింది. తాకితే వేరే లెవెల్ ఉంటుండే. నా వైజర్ కూడా క్లోజ్ లేదు. అక్కడ మొత్తం ఈ రోడ్ మీదకి వచ్చేసాం. ఇది రోడ్ కూడా కాదనుకోండి. రైట్ సైడ్కి ఎక్కిస్తే అయిపోతుందా? ఇది మొత్తం రోడ్ ఎక్కేదాకా ఇట్లనే ఉన్నట్టు మామ. ఇంకా వాటర్ మామ. మనమైతే ఆ రివర్ క్రాసింగ్ అయితే దాటేసినాం. ఆ బచ్పల్ రోడ్ మొత్తం దాటేసినాం. రోడ్ ఎక్కినాం, ఎక్స్పెక్ట్ చేసినాం. కెమెరా ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టినా. మీరు ఎప్పుడైతే ఏదైతే వాయిస్ వింటారో అది కెమెరా ఇంటర్నల్ మైక్ తోటి మామ. Insta360 X3 ఇంటర్నల్ మైక్ తో వింటారు. వైజర్ తెరిచి మాట్లాడుతున్నా, విండ్ ఎక్కువ వస్తుంది. దాన్ని ఏదో ఒకటి చేయాలి. మైక్ కరెక్ట్ పని చేస్తలేదు. ముందలేదని కరెక్ట్ పెద్ద సిటీ ఉంటే ఆడ తీసుకోవాలి మామ. అస్సలు వాయిస్ అనేది అస్సలు సెట్ అయితే లేదు. ముందరైతే మనకు ఒక టన్నల్ ఉంది. బైకర్ గ్యాంగ్స్ అన్ని వెళ్ళిపోయినాయి మామ ప్రెజెంట్ ఇప్పుడే మన ముందు. వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి వాళ్ళకి తోవిచ్చేసినాం ముందు మనము. నా షూలకు జర వాటర్ వెళ్ళిపోయినాయి. వాటర్ ప్రూఫ్ షూ కదా, బయటికి రావు వాటర్. ఇంకా మళ్ళీ నేనే తెరిచి చూపి వాటర్ బయటికి వేసి మళ్ళీ షూ వేసుకొని అటు స్టార్ట్ అయ్యాను ఇప్పుడే. ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ కూడా పెట్టినాం మన Insta360కి. ఈడ కూడా మళ్ళీ మనకి ఏదో లైన్ ఉంది మామ. మళ్ళీ ఇంకొక డైవర్షన్ అనుకుంటా మనకి ఇది.
బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ కూడా. మళ్ళీ ఇంకో డైరెక్షన్ ఇచ్చారు. ఏందో మామ ఇది అని డైరెక్షన్లే డైరెక్షన్ ఉంది మనకి, డైవర్షన్లే డైవర్షన్లు ఉంది మాకు కూడా. మామ ముందర కార్లు వెళ్తున్నాయి చూసినావా, పోలో. ఆ ముందర ఏదో ఉంది అది తారు, అదేందో ఆ ముందర ఒకటి 5 కార్లు పంజాబ్ వాళ్ళు మామ, అందరు కలిసి వచ్చారు. మామూలుగా వైబ్ లేదు అలకాన, పాటలు పెట్టుకొని రచ్చలు చెప్తారు మొత్తము. ఈ కార్ల మీద బాగానే వచ్చారు. ఆ కార్ తాకుతుంది గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది కదా, తాకుతుంది. రాళ్ళని తీస్తుండు కార్లకెంచి ఒక దిగి, ఏందో ఎక్కుతుంది, మెల్లగా ఎక్కుతుంది. కార్ అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ కార్ వెళ్ళేదాకా మనం వెళ్ళడానికి లేదు మామ. వెనకాల మనకు ఒక పంజాబీ అయిన కార్లకెంచి పిలిచి, ఏం పరిచయం ఏం లేదా దానికి కార్ మీద ఈ బండి మీద అంటుండు. ఏం ప్రాబ్లం ఏం వస్తలేదా అని అడుగుతుండే. ఇలా ఏం లేదా నా అంటే, ఎందుకు అంటే ఈ బండి వేసుకొని వచ్చినవి ఏంది అంటుండు. త్యాగం అయిపోయింది బండి చూసి. కార్లన్నీ ఆడ ఆపిరు. తారాయణ ఒప్పాయన ముందరికి వచ్చిండు. వీళ్ళవే ఆ బండ్లన్నీ మంచిగా వాకీ టాకీలు ఇవన్నీ పెట్టుకొని మంచిగా సెటప్తో వచ్చారు మా వీళ్ళైతే. ఈ బైక్ అన్న అయితే మనకి ఇప్పుడే షేక్ హ్యాండ్ ఇచ్చి హలో సార్ అని చెప్పి మంచిగా పలకరించింది మామ. ఏడికేంచి ఏంది అని అడుగుతుండు. 125 cc వేసుకొని బాగానే వచ్చినాం అని చెప్తుండు. ఆయన నాగ్పూర్కి ఎంచట, ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా చూడొచ్చు. ట్రావెల్ టు సంథింగ్ ఏదో ఉంది, డివోసన్లు పెట్రోల్ క్యాన్ ఇవన్నీ వేసుకొచ్చిండు. బాగానే మంచి సెటప్ వేసుకుని, బ్యాగ్ టెంట్ అన్ని క్యారీ చేస్తుండే. అది BMW 310 GS మామ, మస్తు బండి అది కూడా. మామ నేను జమ్మూ నుంచి శ్రీనగర్ నుంచి లేలో కూడా నాకు ఎవరు అడగలే ఈ బండి మీద వచ్చినామా అది అని చెప్పి. రైడ్ విత్ వీజీ అన్నకు కూడా మనం బండి డ్యూకర్ అన్న జర చిన్న బండి అన్న ఎందుకు లేదు చెప్పుడు అంటే, ఏ బండి అయితే ఏముంది బ్రో చెప్పు ఏంటంటే ఉండొచ్చాను అంటే పర్ఫెక్ట్ బండి తెచ్చినావు, ఏం కాదు సెట్ అవుతుంది మంచిగా అన్నాడు. కాకపోతే నేను ఎప్పుడైతే ఇక్కడ మన న్యూబ్రా వ్యాలీ నుంచి స్టార్ట్ అయిన ప్యాంగాంగ్ లో ఎక్కి ప్రతి ఒక్కరు అడుగుతారు మామ ఈ బండి మీద వచ్చినావా అని చెప్పి షాక్ అవుతారు. మంచి పని చేసినావు, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది, బాగానే తీసుకొచ్చినావు ఈ బండిని ఇందాక, అసలు గ్రేట్ నువ్వు అది అని అంటారు మామ ఈ బండిని చూసి. మనకైతే ఈ బండి అయితే ఇప్పటిదాకా ఏది కూడా ప్రాబ్లం అయితే ఇవ్వలే. బండి నేను తెచ్చే ముందు ఒకసారి సర్వీసింగ్కి ఇచ్చిన, మళ్ళీ ఢిల్లీ నుంచి ఇంటికి పోతే బండి మీద పోదాం అనుకో ఢిల్లీ నుంచి ఇంటికి, అప్పుడు సర్వీసింగ్ ఇస్తాడు ఢిల్లీలో. లేదు ఢిల్లీ నుంచి మనం పార్సల్ చేసేస్తామంటే డైరెక్ట్ సర్వీసింగ్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ పార్సల్ చేసేస్తాం మామ. ఇప్పటిదాకా అయితే మనకి ఈ హోండా షైన్ 125 cc అయితే 0 ప్రాబ్లమ్స్. ఇప్పటిదాకా అయితే మనకు ట్రబుల్ అయితే ఏమి ఇవ్వలే మామ, సూపర్ ఉంది బండి అయితే. ఇంకా ముందు ఎట్లుంటుంది, మనాలి రోడ్స్ మంచిగా ఉండవంటారు. ఇప్పుడు ప్రెసెంట్ ప్యాంగాంగ్ టు మనాలి రోడ్స్ అవి ఆడ మంచి మన బండి ఎట్లా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం మామ. సో మామ మనమైతే బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ తినేసినాం, బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా ఒకటి. 110 రూపీస్ తీసుకురు బ్రెడ్ ఆమ్లెట్కి. మనం నోబ్రా నుంచి స్టార్ట్ అయినాక ఫస్ట్ ఓపెన్ అయి కనిపించిన రెస్టారెంట్ ఇది. ఉండొచ్చు ఇక్కడ పేరు ఉంది. అప్పటి నుంచి రెస్టారెంట్ ఒక్కటి కూడా ఓపెన్ లేకుండా మామ, అందుకని చెప్పి ఆపినాము. బ్రెడ్ ఆమ్లెట్ తినేసినాక ప్రైస్ అడిగితే 110 అంటుండు. 110 రూపీస్కి బిర్యానీ వస్తుంది మన కాడ. బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం మేడం, మనమైతే స్టార్ట్ అయిపోతాం. ఇంకా న్యూబ్రా ఒక 90 కిలోమీటర్స్ దాకా ఉంది, సారీ ఇంకా ప్యాంగాంగ్ లేక ఒక 90 కిలోమీటర్స్ దాకా ఉంది మామ. చూద్దాం ఎంతసేపట్లో రీచ్ అవుతాం ఏంటి అని చెప్పి. మనకైతే ఇక్కడ మొబైల్ సిగ్నల్ ఏం లేదు ప్రజెంట్. ఏమైంది, ఏం దిగిపోయింది? మనం ఇప్పుడే ఈ బ్రిడ్జ్ దాటి వచ్చినాం. బ్రిడ్జ్ దాటంగానే లేక్ కూడా ఇటు సైడ్ రూట్ ఉంది. 107 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇటు నుంచి. మనం వెళ్ళాల్సింది ఇటు ప్యాంగాంగ్ రూట్. ఇక్కడ కూడా 2 రెస్టారెంట్లు ఉన్నాయి మామ, ఇదొకటి ఆడొకటి. ఫుల్ జనాలు ఆగురు ఇడైతే. స్ట్రైట్ వెళ్ళాలి, ఇది ప్యాంగాంగ్ రూట్ ఇటు వెళ్తే. అబ్బా వ్యూ చూడరు మామ ఒక్కసారి.
వాళ్ళ విండోస్ వాల్ పేపర్స్ ఉంటాయి కదా, కొంచెం అట్లనే ఉంది వ్యూ అయితే. ఏమన్నా వ్యూ అక్కడనే మంచి కొండ లాస్ట్ ఇట్లా ఈ కొండ వెనకాల కెమెరాలో ఉపయోగపొచ్చు, నాకు అవుపిస్తున్నాయి డైరెక్ట్. ఇదంతా రివర్ ఉంటుంది మామ జనరల్ గా. మొత్తం ఇప్పుడు వాటర్ ఏం లేవు కానీ ఆల్రెడీ మంచు కరిగి వెళ్ళిపోయింది మొత్తము. ఇటు మొత్తం రివర్ ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది రివర్. ఇటు చూసుకోవచ్చు, నా ముందు వెనకాల ఎవ్వరు లేదు మామ, అతను చూసుకోవచ్చు. ఆ ఇన్లెట్ ఉంది, రోడ్డు. క్లైమేట్ ఇట్లనే ఉంటే ఎంత దూరమైనా డ్రైవ్ చేయొచ్చు మామ. కొంచెం ఎండ కొడుతుంది, చలి పెడుతుంది కానీ ఎండ అయితే కొడుతుంది కాబట్టి మేనేజ్ చేస్తున్నా. మంచు పడ్డదంటే అసలు నడపలేకపోతాం మామ బండి. చేతులు గడ్డలు కట్టేస్తున్నాయి, మబ్బులు పట్టి అంటే చాలు గడ్డలు కట్టేస్తున్నాయి చేతులు. రోడ్ అయితే హైలైట్ మామ, స్మూత్గా ఉంది రోడ్. అక్కడికో ఇట్లాంటివి పడుతున్నాయి మామ. ఇది రీసెంట్గా పడ్డదో ఎప్పుడు పడ్డదో కానీ ఈ కొండ ఇరిగి పడ్డది, రోడ్డు మధ్యలో దాకా పడ్డది. ఇక చాలా పెద్ద కొండ పడ్డది కింద. అవి చూసుకుంటూ నడపాలి. కొంచెం బెండ్ల కాడ ఎక్కువనే ఇట్లా బెండు కొడతాం కదా, అక్కడ ఇట్లా పడి ఉన్నాయి రాళ్ళు చిన్న చిన్నవి. వాటి మీదకి ఎక్కిస్తే అటో ఇటో పడిపోతాం మా మనం. అక్కడ ఒక్కదాన్ని చూసుకొని నడపాలి కొంచెం, అదొక్కటే డేంజరస్ ఉంది. మిగతా మొత్తం టర్నింగ్స్ బండి నడపడానికి పర్ఫెక్ట్ ప్లేస్. స్పోర్ట్స్ బైక్ నడపడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. కర్వ్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. స్పోర్ట్స్ బైక్ చేసుకొస్తే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉండదు కదా, ఏమైతుంది అనుకుంటాం. కానీ నేనైతే ఇప్పటి వరకు గ్రౌండ్ క్లియరెన్స్ తోని స్పోర్ట్స్ బైక్స్ వస్తే ఇబ్బంది పడతాయి అనుకున్నది 1-2 చోట్లనే మామ. మిగతా మొత్తం రోడ్లు అయితే హైలైట్. ఇట్లనే ఉంటాయి రోడ్లన్నీ, స్మూత్ రోడ్లు. అక్కడక్కడ మనకు చిన్న చిన్న ప్యాచెస్ మట్టి రోడ్ వస్తుంది. మిగతా మొత్తం ఒక 5%, 100% ఒక 5% మాత్రమే అక్కడక్కడ మట్టి రోడ్ వస్తుంది. మిగతా మొత్తం 95% ఇట్లనే ఉన్నాయి మామ. ఇప్పుడు ప్యాంగాంగ్ కాడికి వెళ్తున్నాం కదా, ఇప్పుడు మనకి ఇంకా ప్యాంగాంగ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎంత దూరం వెనకాల పొడుస్తూ 90 కిలోమీటర్స్ ఉంది, మనకి ఇక్కడ 100 చూపిస్తుంది. చూద్దాము. 100 కిలోమీటర్స్ స్ట్రెచ్ కూడా మంచిగా ఉందంటారు వెనకాల బైకర్స్. రిటర్న్ వచ్చి నడితే మంచిగా ఉంటుంది అంటారు కాబట్టి మనకైతే పర్లేదు. చూద్దాం ఎట్లుంటది ఏందని మీకు అప్డేట్ ఇస్తా, రోడ్ ఎక్కడైనా మంచి లేకపోతే. మనకైతే ఇక్కడ బోర్డు ఉంది, ప్యాంగాంగ్ లేక్ ఇంకా 94 కిలోమీటర్స్ ఉంది మనకి. మ్యాప్స్ లో అయితే 101 కిలోమీటర్ చూపిస్తుంది, దాంట్లో అయితే 94 కిలోమీటర్ చూపిస్తుంది. ఏది కరెక్ట్ అని చెప్పి మనం చెప్పలేము. చూద్దాం ఎంత కిలోమీటర్స్ ఉంది ఏంటి అని చెప్పి. మనకు అక్కడ వాటర్ క్రాసింగ్ దాటినాక మొత్తం రోడ్ మొత్తం ఇట్లనే ఉండదు మనకి స్మూత్ గా. మళ్ళీ ఇక్కడ ఒక ప్యాచ్ తగిలింది మామ, ఇదంతా దూరం ఉంటుందో చూద్దాం. ఇది ఓకే. ఆ వాటర్ క్రాసింగ్ కాడ ఏంటంటే మొత్తం రాళ్ళల్లో డ్రైవింగ్ మామ, రాళ్ళ మీద డ్రైవింగ్. మొత్తం బండి అటు ఇటు అవుతుంది. ఇది ఓకే, మేనేజ్ చేయొచ్చు. ఇది అట్లాంటి రోడ్డు ఉంటే అప్పు ఎక్కే కాడ కష్టం అవుతుండే మనకు. కానీ అమ్మనే చూసుకోవచ్చు, కింద పడితే ఇంకేం లేదు, అల్లకే డైరెక్ట్ మనం ఎంత లోతు ఉంటుందో ఏమో. ఎట్లా చూసి నడపాలి. ఎందుకైనా మంచిది మనం రైట్ నుంచి వెళ్దాం, లెఫ్ట్ నుంచి జారుతుంది మంచిగా. అప్పుడప్పుడు రైట్ నుంచి వెళ్దాం మనం. ఇక్కడ కూడా రివర్ క్రాసింగ్ ఉండొచ్చు వర్షాలు పడినప్పుడు. ఓకే మామ, ఇక్కడ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఈ రోడ్ కూడా అయిపోయింది, ప్యాచ్ కూడా ముందర కొడుతుంది కదా, అక్కడ దాకా ఉంది అంతే. ఇది అంతే మామ, ఈ ప్యాట్ వర్క్ మాత్రమే ఎట్లుంది. తిరిగించో ఒకసారి ఎంత బాగుంది. మాకైతే ఇక్కడ సింగిల్ రోడ్ అయిపోయింది మామ. ఇంతసేపు మనకి వెనకాల పెద్ద రోడ్ ఉండే కొంచెం 2 లేన్, ఇక్కడ వచ్చేటప్పటికి సింగిల్ లేన్ అయిపోయింది, మొత్తం చిన్న రోడ్ అయిపోయింది. ఇక అక్కడక్కడ ఇట్లాంటి ప్యాచెస్ కూడా తగులుతున్నాయి చిన్న చిన్నవి. మిగతా మొత్తం ఓకే మామ. ఈ రోడ్ అయితే మొత్తం ఫ్లాట్గా ఉంది మామ. కింద ఈ పక్కకించే రివర్ పోతుంది అనుకుంటా, దాని వెనకాల ఉంది. మేబీ ఎక్కువ స్నో పడ్డప్పుడు అయితే మొత్తం మునిగిపోతుంది రోడ్ మొత్తం నాకు తెలిసి. ఎందుకంటే కొండ మీద ఉన్న రోడ్ అయితే ఏమో కానీ కింద ఉంది కదా, కింద రోడ్ మొత్తం మునిగిపోతుంది మంచుతోటి, వాటర్ తోటి. కింద రివర్, పైన బ్రిడ్జ్ మీద నుంచి మనం పోతాం. ఐరన్ బ్రిడ్జ్ ఇది, చిన్న బ్రిడ్జ్, చాలా చిన్న బ్రిడ్జ్. ఒక కార్ వస్తే ఇంకేమీ లేవు ముందుకి.
కింద రివర్ చూసుకోవచ్చు మనకు. ఫుల్ ఫ్లోటింగ్ ఉంది మామ, మంచు కరిగి వస్తున్నది కదా వాటర్, ఫుల్ ఫ్లోటింగ్ ఉంది. మస్తు ఫ్లోటింగ్. అందరు ఫోటోలు దిగనైతే దిగుతారు. ఆయన ఫొటోస్ బ్రేక్ అయితే ఏం తీసుకుంటలేము, డైరెక్ట్ ప్యాంగాంగ్ కొట్టేసి అక్కడ ఫోటోలు దిగొచ్చు అని చెప్పి చూసుకోవచ్చు. మొత్తం కొండలకి దిలకి కొండల మధ్యలోకి అవుతుంది దేవుడు. ఆ చిన్న రూటు, ఆ కొండలు అయితే డైరెక్ట్ మీద పడేటట్టే ఉన్నాయి చూస్తుంటే. కొండల మాత్రం నుంచి ఉంది కొంచెం ప్యాచ్, మళ్ళీ దాటితే ఏం లేదు, ఇంక నార్మల్ చిన్న ప్యాచ్ రోడ్ వచ్చింది. ఇంతసేపు ఇట్లానే ఉండే రోడ్డు, చిన్న చిన్న గుంతలు ఉంటాయి కానీ మామూలు ఇట్లా ఎగుబడి కూడా ఉండే రోడ్డు మొత్తము. మట్టి రోడ్ అయితే వచ్చింది, మళ్ళీ మధ్యలో ఒకటి వచ్చింది అక్కడ వీడియో దిగులే. ఇది 4th అనుకుంటా ప్యాంగాంగ్ రూట్లా. ఇట్లా ఉంటున్నాయి కానీ ఎక్కువ దూరమే ఉంటలేవు మామ, ఒక 500 మీటర్స్ ఇంత అంతే. ఇది కొంచెం ఎక్కువ దూరం ఉన్నట్టుంది కానీ మిగతా అన్ని 500 మీటర్స్ 200 మీటర్స్ ఇట్లనే ఉన్నాయి. ఇది జర ఎక్కువ దూరం ఉన్నట్టుంది. ఇది మామ రివర్, ఇందాక నుంచి రివర్ సైడ్ నుంచి వస్తున్నాం. రివర్ మనకు ఆపోజిట్ వస్తుంది, మనం రివర్కి ఆపోజిట్ వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ గట్లస్తాడ ఇబ్బంది అవుతుంది మామ. ఇవ్వండి నాకు ఓకే కానీ బ్యాగులు లూజ్గా కదా అని చెప్పి పడిపోతాయి లూజ్ అయితే, అదొక్కటి ఇబ్బంది అవుతుంది నాకు ప్రజెంట్. ఆల్రెడీ లూజ్ అయినట్టు అనిపిస్తుంది నాకు బ్యాగ్. ఒకసారి రోడ్ ఎక్కినాక చూసుకున్నాను. ఇంకా ఒక 500 మీటర్స్ కూడా లేదు, 500 మీటర్స్ వేసుకోండి, 500 మీటర్స్ అని చెప్తారు. ఇక్కడ నుంచి కొంచెం మంచిగా వస్తాడు. ఇది కూడా మంచిగా ఉంది కానీ చిన్నగా ఉంది చాలా. ఇక్కడ రోడ్ ఇక్కడ ఎక్కువ అనుకోండి. మళ్ళీ మనకి ఇట ఆఫ్ రోడ్ తగిలింది. ఒక 100 మీటర్స్ అయింది మనం వచ్చేసి ఆల్రెడీ. ఇప్పుడే వీడియో ఆన్ చేసిన. ఇది కొంచెం దూరం ఉంది, మళ్ళీ అక్కడ బండ్లు అన్నీ స్లో అవుతున్నాయి అలా. ఎందుకో మరి కార్స్ అన్నీ స్లో అవుతున్నాయి. అక్కడ కూడా నా ప్యాచ్ ఉందో ఏంటో, ఇలాంటి వాటర్ క్రాసింగ్ ఏమైనా ఉందా మనకైతే ఐడియా లేదు. అది పోయి చూద్దాము. అంతా ఆఫ్ రోడ్ ఉంది మనం. ఒక్కసారి మధ్యలో ఇది రాళ్ళన్నీ పడ్డాయి రోడ్ మీదకి. ఈ రాయిదుడు మనం ఎవడైనా ఆడు ఉండి ఉంటే అయిపోతున్నాను. కార్ పచ్చడి అవుతుంది ఒక కారు ఉంటే. అక్కడక్కడ మనం ఇట్లా ఇలా ఆయన ఆపిర్రు రోడ్డు మీదకి రాకుండా, ఇట్లా చిన్న రాళ్ళు పెట్టి. ఈ రూట్ ఇట్లుందంటే మనకు లేదా హాస్టల్లో కలిసిన కన్నా మన న్యూబ్రా టు ప్యాంగాంగ్ లేక్ రోడ్ అయితే మస్తుంది అన్నాడు. మన ఏంటది ప్యాంగాంగ్ టు హ్యాన్లే టు ఈ రూట్ అయితే, మన ఉమ్లింగ్లా రూట్ అయితే బాగాలేదు అన్నాడు. ప్లస్ ఉమ్లింగ్లా టు మనాలి రూట్ అయితే అస్సలు బాగాలేదు అన్నాడు. ఈ రూట్ మంచిగా ఉంది అన్నాడు. ఈ రూట్ ఇట్లుందంటే ఆ బాగాలేవన్న రూట్లు ఇంకెంత ఘోరంగా ఉంటాయో మామ. ఏందో ఇక్కడైతే నాకు తెలిసి వాటర్ క్రాసింగే ఉంది అనుకుంటున్నాను నేనైతే. అన్ని బండ్లన్నీ స్లో అవుతున్నాయి, కార్స్ అన్ని. చూద్దాం అడిగి. ఈ కొండ ఉంది కదా మామ, ఈ కొండవి ఊకనే పడతాయి మామ. చూస్తారు కదా, దగ్గరికి పోయి చూస్తే ఆడ రాళ్ళు మట్టి ఉంది ఆడ. అందువల్ల ఊకనే పడిపోతాయి ఇవి. ఈ కొండలు గట్టి వర్షం వచ్చినా సరే పడిపోతాయి. వర్షం వచ్చిన టైంలో ఈ రూట్లో అయితే నాకు తెలిసి కష్టమే. ఇది ఎప్పుడు పడతాయో ఐడియా లేదు. చాలా పైకి ఉన్నాయి, పడ్డాయంటే చచ్చిపోతాడు మనిషి, అంత పైకి ఉన్నాయి అవి. రైనీ సీజన్లో అయితే కష్టమే అనుకుంటే ఈ రూట్ నాకు తెలిసి. ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు, ఇంకా వీళ్ళు పడుతుంటే క్లియర్ చేస్తుంటారు, పంపిస్తుంటారు. ఒక రోజు ఆపి ఒక రోజు పంపిస్తారు, ఒక రోజు ఆపి ఒక రోజు పంపిస్తారు. అట్లుంటుంది రూట్ మొత్తం వర్షాకాలం. ప్రజెంట్ అయితే పర్లేదు, మనకైతే ఇబ్బంది రాలేదు ఇప్పటిదాకైతే. అయితే వీళ్ళందరూ ఇటు ఆగింది బ్రిడ్జ్ గురించే అనుకుంటా మామ. ఒక్కొక్క కారే పోతుంది ఇలా, అందుకని చెప్పి జర ట్రాఫిక్ అయినట్టుంది ఇక్కడ. ఈ ఐరన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఒక్కొక్క కార్ మాత్రమే పోతుంది, అందుకని చెప్పి ఇక్కడ ట్రాఫిక్ ఏం జరగలేదు. వాటర్ క్రాసింగ్ ఏమో అనుకున్నాను. ఇంకా వాటర్ క్రాసింగ్ అయితే ఏం లేదు ఇక్కడ. వ్యూ చూడరు ఒక్కసారి అటు మంచు కొండలు ఇట్లుంది, పాములు ఉంది రోడ్డు మొత్తం. మామ చాలా సేపటి నుంచి చూస్తున్నా
ఒక్క వెహికల్ కూడా మనకు ఆపోజిట్ వస్తలేదు మామ, ఎందుకో కానీ. మళ్ళీ ఇవాళ ఎవరు ప్యాంగాంగ్ నుంచి ఇటు వస్తలేరా, లేదంటే ఈ రూట్లో అసలు ఎవరు రారా రిటర్న్ నాకు అర్థమైతే లేదు. కానీ ఒక్క వెహికల్ అంటే ఒక్క వెహికల్ కూడా రాలే మామ చాలా సేపటి నుంచి మనకు ఆపోజిట్. ఇదేందో మళ్ళా మనకైతే ఆడ అవుపిస్తుంది కదా వచ్చేసి, అక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది మామ. నాకు తెలిసి ఏదో వర్క్ అవుతుంది, మొత్తం ఆపేసిరు. ఎంత టైం పడుతుందేమో. కార్స్ అన్ని ఇట్లా లైన్గా ఆగిపోతున్నాయి, ఇప్పుడు వెళ్తున్న కార్స్ అన్నీ ఆగిపోతాయి. చూద్దాం అక్కడ దగ్గర దాకా మనమైతే ముందుకు వెళ్ళొచ్చు బైకర్స్ కాబట్టి, మనం పక్కన నుంచి వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. చూద్దాం వాటికి పోయినాక ఏం వర్క్ అవుతుంది ఏంటని చెప్పి. ఇదంతా ఆగినాయి మా కార్లు అయితే. మనమైతే ముందుకు పోయి చూద్దాం ఎట్లా చూద్దాము. ఇవన్నీ అయిపోయినాయి కార్లు అది చెప్పి ఇది దాకా. అందుకైనా ముందలుకొని ఒక ప్లేస్ ఉందో లేదో తెలియదు. చూద్దాం ముందలుకోయి అయితే పోయినంత దూరం పోదాం. ఈ పంజాబ్ వాళ్ళు కార్ కానీ అని కదా మొత్తం ఇండియాకి వచ్చి ఎక్కాలి అప్పుడే. యాప్లో కొట్టుకోవచ్చు నా ఫస్ట్. रेड का आगे तक देखिएगा ऐसे श्वास आई थी मोहम्मद के जीवन में एट लगता ఆల్మోస్ట్ ప్రాబ్లం దాటా వచ్చేసాం మా మనమైతే. ప్రాబ్లమ్ని దాచి ముందరికి వచ్చేసినాం. ఈ 1 డేస్ అంటే ముందు మనమే పోతాం అక్కడ క్లియర్ అయితే. ర్యాప్ వచ్చేసాం 1 గంట అయితే. ముందు ప్రాబ్లం ఏందో అసలు తెలియదు. మనం చూద్దాం ఒక మన కథ అయితే ఇప్పుడే క్లియర్ అయింది మామ. జస్ట్ ఇట్లా క్రాస్ అయినాం. ఈ ముందర వెళ్తారు కదా ఈ అన్నవాళ్ళు, ఈ కప్పులు, ఈ అన్నవాళ్ళు వచ్చేసి మన హైదరాబాద్ నుంచేనంట ఇక్కడ రెంట్ చేసుకొని వచ్చిరంట. ఆ అన్న లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందంట. కప్పులు ఫస్ట్ టైము. మాట్లాడుతుండే ఎక్కడ ఏంటి అని చెప్పి. వాళ్ళది వచ్చేసి ప్రాపర్ అన్నది ఏదో చెప్పిండు. అక్కడ అయితే కాకినాడ అంట. మాట్లాడేది ఇంతసేపు ఆడ ఆగినప్పుడు. మనం వీడియో తీయొచ్చు కానీ ఎందుకు కప్పులు కదా అని చెప్పి తీయలేమన్నాం. అందరూ వెళ్తున్న బ్లూ బ్యాగ్ వాళ్ళు ఆల్రెడీ వచ్చి 1 వీక్ అవుతుందంట. హిమాచల్లో ఒక 4 డేస్ ఉన్నారంటే ఇక్కడ ఒక 3 డేస్ ఉందామని చెప్పి ఇటు వచ్చిరంట. బైక్ రెంట్ తీసుకొని ఇంకా తిరుగుతారు. పర్లేదు బాగానే వచ్చింది దూరం. కాదుగా నిన్న వాళ్ళు కూడా మనతోటే క్రాస్ అయ్యారంట. అంటే నిన్ననే క్రాస్ అయ్యారంట. మనం అరౌండ్ 12కి ఇట్లా క్రాస్ అయినా వాళ్ళు కూడా 12కి క్రాస్ అయ్యారంట. సేమ్ మళ్ళీ ప్యాంగాంగ్స్లో డైరెక్ట్ లే వెళ్తారంట. ఇంకా రేపు ఫుమ్లింగ్లో ఏం రారంట, టైం లేదంట. ఇట్లా కూడా ఏదో చేస్తారు. వాళ్ళని మధ్యలో తీస్తారు, తీసి వీసాలు వేస్తారు. పాపం బాగానే చేస్తారు. ఇదే ఇంత లోపలికి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి ఎట్లా పోతారో ఏంటో. మనకైతే ఇక్కడ చిన్న రివర్ క్రాసింగ్ మళ్ళీ మొత్తం రైట్లో మనకి ఇది సెకండ్ రివర్ క్రాసింగ్. ఇప్పుడు ఏదైతే కొండ దిగుతున్నామో ఆ పైనుంచి దిగినా అస్సలు వేరే లెవెల్ ఉరుకుతుంది బండి కిందికి. మెల్లగా రావాలి మామ. ఇక్కడ ఒక ప్యాంగాంగ్లోకి పోతుంటే ఒక విలేజ్ వచ్చింది. మనం ఆఫ్ రోడ్ అంతా దాటినాక దానికంటే కొంచెం ముందుకు వచ్చినాక ఉంది ఇదంతా. దుబ్బుకి ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది. బండి అయితే ఎక్సిలేటర్ ఇస్తే ఉరుకుతుంది బండి. ఎక్సిలేటర్ ఇవ్వకుండా ఓన్లీ బ్రేక్స్ మీదనే నడుపుడు రావాలి మా మీద. చాలా డేంజర్ ఉంది ఇది.
కర్వ్స్ ఉన్నాయి ఈయన్నే, చాలా బెండ్ ఉంది రోడ్డు ఈయన్నే, చాలా కష్టమవుతుంది ఈడ. ఆల్రెడీ చలి కూడా స్టార్ట్ అయింది, చాలా పైకి ఎక్కినాం మనం కొండలు. చలి కూడా స్టార్ట్ అయింది, ఇప్పుడే చేసినాం. ఇంకా గ్లౌజెస్ వేసేసుకుంటా. గ్లౌజ్ వేసుకుంటే కెమెరా ఊకే ఆన్ చేయడానికి రాదు మామ, అది ఒక పెద్ద ప్రాబ్లం. అందుకే మార్నింగ్ నుంచి గ్లౌజ్ వేసుకోవాలి, ఎండనే ఉంది కదా అని. గ్లౌజ్ వేసుకుంటే కెమెరా ఆన్ చేయలేము అసలు. చూద్దాం, ఇంకా కొండ కింద దిగుతున్నట్టయితే ఓకే, ఇంకేం గ్లౌజ్ వేసుకోను. ఆల్మోస్ట్ కొండ కింద దిగడం చలి అవుతుంది, చలి ఇట్లనే కంటిన్యూ అయితే గ్లౌజ్ వేసుకుంటాము, లేదంటే ఏం వేసుకోను. మామ ఇక్కడ బోర్డు అయితే మనకు వచ్చింది, ప్యాంగాంగ్ 55 కిలోమీటర్స్ అని చెప్పింది. 130 ఉంది, ఇటు నుంచి కూడా అదే రూట్ ఉంది. ప్యాంగాంగ్ 55 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మన మ్యాప్లో వచ్చేసి 56 కిలోమీటర్ చూపిస్తుంది. 1 hour 9 minutes చూపిస్తుంది వెళ్ళడానికి మనకి. ఇప్పుడు టైం వచ్చేసి 3:17 అవుతుంది మామ, మధ్యాహ్నం. చూద్దాం, వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మామ. ఇది ఎక్కడి అవసరం మామ, వర్షం స్టార్ట్ అయిపోయింది. నేనైతే మొత్తం రైడింగ్ గేర్ వేసేస్తూనే ఉన్నా. ఎప్పుడు పడుతుందో తెలియక మళ్ళీ మధ్యలో ఆపి ఇబ్బంది అని చెప్పి రెయిన్ గేర్ అయితే వచ్చేసుకున్నాం. మనోడే వేసుకోలేదు, గ్లౌజ్ ఒకటి వేసుకుంటే అయిపోతుంది నాకు. ముందర కొంచెం దూరం వెళ్దాం, వర్షం అక్కడ కంటిన్యూ అవుతున్నట్టయితే రెయిన్ గేర్ వేసేస్తున్నాం మామ. ఇంకా మనమైతే న్యూబ్రా వ్యాలీ టు ప్యాంగాంగ్ లేక్ వస్తాం కదా, అక్కడ దుర్బుక్ విలేజ్ దాటినాక ఇక్కడ ఒక బోర్డుని చూసుకోవచ్చు మనం. ప్యాంగాంగ్ లెఫ్ట్, లే స్ట్రైట్. లే ఇక్కడ నుంచి 109, ప్యాంగాంగ్ వచ్చేసి 49 ఉంది, 49 సంథింగ్ ఉంది. లెఫ్ట్ వెళ్ళాలి, ఇటు వెళ్తే లే. ఇక్కడ చాలా మంది ఆగుతారు మామ ప్యాంగాంగ్ వెళ్ళేటప్పుడు. ఒకరి కింద లంచ్ బ్రేక్ అనుకుంటా, 1:30 అయింది. సిగ్నల్ కూడా వచ్చింది ఫోన్లు. ఇప్పుడే ఎక్కడ ఇట చూద్దాం. మామ ఆడైతే చూసుకోవచ్చు మనకి ప్యాంగాంగ్ వ్యూ వేరే లెవెల్ ఉంది మామ. 3 కలర్లు అవుపిస్తున్నా కాడ, చూడండి ఒకసారి. లైట్ బ్లూ, డార్క్ బ్లూ, గ్రీన్, సూపర్ ఉంది మామ. ఆడదాకా పోయినాక ఎట్లుంటాయి కలర్స్, కానీ ఇన్ని నుంచి మాత్రం 3 కలర్స్ అవుపిస్తుంది లేక్. మామ ఈడ చూసుకోవచ్చు మనకు హైలైట్ అయినట్టు ప్యాంగాంగ్ లేక్ కాడ శ్రీ ఛత్రపతి రాజీడ స్టాచ్యూ ఒకటి పెట్టారు. మస్తు ఉంది మామ వెనకాల వ్యూ, శివాజీ మహారాజ్ అంతా. వ్యూ అయితే చూసుకోవచ్చు మామ ప్యాంగాంగ్ లేక్ ది. హైలైట్ అంటే హైలైట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అవి ఆర్మీ వాళ్ళు అనుకుంటా మామ, అవి ఆర్మీ వాళ్ళు బోట్స్ అన్ని. మస్తు ఉంది మామ, నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. దిగాలంటే దిగొచ్చి మాట్లాం 3 Idiots మూవీలు ఉంటుంది కదా, అది తెలుగులో స్నేహితుడు అని సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ మూవీ ఫోటో షూట్ మెల్ల హీరోలు దిగుతారు. ఇక్కడ వాడ ఫోటో కూడా ఉంది. మనోడైతే ఇక్కడ లేడు, కొంచెం ముందుకెళ్దాం. మనోడు వెనకాల ఉండా, ముందుకు వచ్చేసిండే ఐడియా లేదు అసలు నాకు. ఇలా కాల్ చేసినప్పుడు అయితే ముందరనే ఉన్నా అన్నాడు. ముందరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే సిగ్నల్ అయితే నో సిగ్నల్ ప్రజెంట్. ఏందో మరి మనోడు ఎట్లా ఏంది అర్థమవుతలేదు. అక్కడ దాకా వెళ్ళి చూద్దాం, మనోడు ఉన్నాడేమో. మామ మనమైతే ఫైనల్లీ ప్యాంగాంగ్ లేక్ కాడికైతే రీచ్ అయిపోయినాం. ఒక్కసారి వ్యూ చూసుకోవచ్చు మామ, నెక్స్ట్ లెవెల్ ఉంది. వెనకాల మొత్తం చూపిస్తా, ఒక్కసారి చూసుకోవచ్చు మామ ఇదంతా వ్యూ. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి, చూసుకోండి. వాటర్ లోపల ఏమున్నా సరే క్లిస్టర్ అంటే క్లిస్టల్ క్లియర్ ఉన్నాయి మొత్తం వాటర్. ఇక్కడైతే మనోడు మిస్ అయింది మామ, మనోడు ఫోన్ కలుస్తలేదు, నా ఫోన్ కూడా సిగ్నల్ లేదు. వేరే వాళ్ళ ఫోన్తో చేస్తే మనోడి ఫోన్ కూడా సిగ్నల్ లేదు, కలుస్తలేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మనమైతే హ్యాండ్ సైడ్ మూవ్ అయిపోదాం. మనోడు కూడా అటు సైడ్ వెళ్ళిండో అనుకుంటున్నా. చూసాం ఏమవుతుందో, కలుసాడో కలవడో, లేదంటే ఈరోజు ఒక్కరిని స్టే అవుతుంది. ఇంకా చూద్దాం. మనమైతే ఇప్పుడే లంచ్ చేసినాము. 1 hour తీసుకెళ్తాడా మ్యాగీ చెప్పి ఒక 1 hour తర్వాత ఇచ్చిరాలు మ్యాగీ. ఇక్కడ సరిపోతే మళ్ళీ డెడ్ అవుతుంది.
ఇప్పుడైతే మనం హ్యాండ్ కి స్టార్ట్ అయినా మామ. ఇదైతే సిగ్నల్ లేదు మ్యాప్ పెట్టుకుందామంటే. హ్యాండ్ వచ్చేసి అప్రాక్సిమేట్ 180 కిలోమీటర్స్ దాకా ఉంది మనం బ్యాంకాక్ లేక్ నుంచి. చూద్దాం నైట్ రీచ్ అవుతామా కామా. మోస్ట్లీ రీచ్ కామనే అనుకుంటున్నా, ఎందుకంటే మొత్తం ఈ రూట్ మొత్తం కొద్దిసేపు అయినాక మొత్తం చల్లగా అయిపోతుంది. ఇట్లా హ్యాండ్ లేకుంటే ఎంతసేపు అయినా కొట్టేయచ్చు మామ. కాబట్టి ఇప్పుడు ఉంటుంది మౌంటైన్స్ ఉంటాయి మన మధ్యలో క్రాస్ చేయనీకి. హై పాసెస్కి వెళ్ళాలి, అదొకటి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి చూస్తున్నాం. దాటి రావటం లేదంటే హ్యాండ్ కంటే ముందు ఎక్కడైనా ఆగిపోతాం మా స్టే తీసుకొని. మోస్ట్లీ వెళ్ళిపోదాం అనేది ఫిక్స్ అయినా. చూద్దాం ఇంకేమవుతుందో మామ. ఒక్కసారి మన వ్యూ చూడరు మామ ఎట్లా ఉందో. ప్యాంగాంగ్ లేక్ పక్కన నుంచి ఇంత దూరం వచ్చినాం మనం, చాలా దూరం వచ్చినాం. మొత్తం ప్యాంగాంగ్ లేకే ఉంది, ఆ పక్క రూట్ నుంచే వస్తున్నాం మనం మొత్తము. బాగా చూసుకున్నాం మొత్తం. ముందర వ్యూ చూపిస్తా. ఇక్కడ మైనస్ ఏమైందంటే మామ, మెమరీ కార్డ్ నేను ఒక్కటే ఇచ్చిన 256 జీబీది. దాంట్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఇప్పుడు కెమెరాలో. ఇంకో 10 minutes ఫుటేజ్ మాత్రమే వస్తుంది. అందుకని చెప్పి అప్పటి నుంచి వీడియో తీయలే నేను. అప్పటి నుంచి సేమ్ ఇట్లనే ప్యాంగాంగ్ లేక్ పక్క నుంచి వస్తున్నాం మామ మనము. చూద్దాం ఇంకెంత 10 minutes చూపిస్తుంది స్టోరేజ్. ఇప్పుడైతే ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఎడికి రీచ్ అయితే మీ అలా స్టే అని చెప్పి అప్పుడు తీస్తాం. హ్యాండ్లే అనుకుంటున్నాం, హ్యాండ్లే కాదనుకుంటున్నాను మామ. మనమైతే ఫైనల్లీ హ్యాండ్లే రీచ్ అయిపోయినాం. ప్యాంగాంగ్ కాడ ఆగుదాం అనుకున్నాం, ఆగలే. ప్యాంగాంగ్ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఆగుదాం అనుకున్నాం, ఆగలే. హ్యాండ్లకి అయితే రీచ్ అయిపోయినాం మామ మొత్తానికి. చాలా చాలా టఫ్ అయింది. అసలు వస్తామా రామా అనుకుని వచ్చేసినాం మొత్తానికైతే. హ్యాండ్లేలో మనం వచ్చేసి రూమ్ తీసుకున్నాం మామ. అక్కడ ఉంది సిటీ, హ్యాండ్లే చిన్న సిటీ ఉంటుంది అటు సైడ్ మొత్తం రోడ్ అది ఆ లైట్లు ఉన్నది. మనమైతే కొంచెం లోపలికి వచ్చి రూమ్ తీసుకున్నాం. అక్కడ ఎక్కడ కూడా రూమ్స్ అవైలబుల్ లేవు. మన రూమ్ అయితే చూపిస్తాం మామ. మన రూమ్, ఈ రూమ్ వచ్చేసి 1200 per person పడ్డది. ఇట్లుంటుంది ఎంట్రన్స్. చిన్న ఇల్లు, రూమ్స్ డివైడ్ చేసారు. ఇది ఒక రూమ్ మనది. ఇది మా రూమ్ అయితే చూసారు కదా. రూమ్ అయితే ఓకే ఉంది, పర్లేదు. డిన్నర్ ఇంక్లూడెడ్ ఉంది, దాల్ చావల్ ఇస్తారంట, అంతే. ఇంకేం ఉండరు. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడ్ లేదంట. మార్నింగ్ అయితే హాట్ వాటర్ ఒక బకెట్ ఇస్తాను ఇద్దరికి కలిపి. సరిపోతుంది మామ. మనకైతే ఈడ రూములు దొరుకుతలేవు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు మామ. ఇన్స్టాగ్రామ్లో చూసేటోళ్ళు అయితే ఫాలో చేసుకోరి. ఉంటా. గుడ్ నైట్.